సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి ఒక వాగ్దానము కీర్తన 91:11. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రియకుమార కుమార్తె 91 సంకీర్తన మనం చూసినప్పుడు 16 వచనాలు 16 భరోసాకరంగా చూడగలం. అనేక మార్లు ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో, మహోన్నత చాటును ఎవరైతే దాగుంటారో, ఆయన వారిని ఎలా విడుదల చేస్తాడో ఆ వచనాలన్నీ కనబడుతున్నప్పుడు ఇక్కడ తెలియబడుతున్న మాట, ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎందుకనగా నిన్ను పట్టుకొని రక్షించడం కొరకు. నా అనుభవంలో నేను చూస్తున్నాను, కొన్నిసార్లు యాక్సిడెంట్ అవ్వాల్సింది కానీ ఎవరో నన్ను లాగినట్టు, కొన్నిసార్లు నేను ఒంటరిగా బాధపడుతున్నప్పుడు ఎవరో నా పక్క ఉన్నట్టు. నిజమే, ఆయన ఎల్లప్పుడూ తన దూతలను మనకు కావలి కాయను. ఎందుకనగా మనము ఆయన ప్రియ కుమారులు కుమార్తెలము. తన బిడ్డలను ఆయన ప్రేమించే దేవుడు. ఆయన వాగ్దానం చేసే ప్రకారం నేను ఎన్నడూ విడవనన్నందుకు ఆయన విడవడు ఎడబాయన ప్రసంగమా. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో నేను ప్రోత్సహిస్తున్నాను. ఈ మాట నమ్ము, ఆయన దూతలు నీకు కావలి కాస్తున్నాయి. కావున నిలబడు. ఈరోజు నువ్వు చాలా దుఃఖముతో ఉన్నావేమో. ఈరోజు ఒకవేళ నీ రుణ భారంతో ఎంతో భారంగా ఉండి ఎలాంటి నిరీక్షణ లేకుండా ఈరోజు ఏం జరగదు అనుకుంటున్నావేమో. లేదా నువ్వు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినావు కానీ ఎక్కడ నీ విజయం లేక ఇంకా ఇదే చివరి క్షణం అనుకుంటున్నావేమో. గమనించు, ఆయన దూతలు ఆయన దగ్గర పెట్టున్నాడు. నా ప్రసంగమా, నీకే ఆపద రాదు. ఇవాళ నేను ఎవరు బెదిరిస్తున్నారా, నీ అంతు చూస్తానని చెప్తున్నారా, భయపడక ఆయన దూతలు మనకు కావలా కాస్తున్నాయి. ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి ఉన్నాను. ఈరోజు ప్రభువా, ఎవరైతే బాధతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, ఇగో నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన నెల ప్రభా, వారి ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందికలు ఉన్నాయి. అయినా ప్రతి భయాన్ని, ప్రతి భీతిని యేసు నామం తీసివేసి నీ సహాయం చేసి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమె. నెలంతా కూడా ప్రభువైన యేసు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. భయపడక ప్రారంభిస్తున్న ఈ మొదటి దినం నుంచే నూతన కార్యములు చూడబోతున్నావు. దేవుడు దీవించును గాక. ఆమె.